స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా? ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా. సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయొచ్చా? నో. మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు. మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు. అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకెంత శుభ్రంగా ఉండాలి. అవకాశం ఉంటే ఈ 41 రోజులు ఈ మధుమాంసములు మీ ఇంటిల్లి పాలి అందరూ కూడా అవాయిడ్ చేయండి. చాలా ఆనందంగా ఉంటుంది. అయ్యప్ప కూడా ఆనందపడతాడు. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి, ఆ మాలిగే పొరుతం అంటారు వారు, వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి. ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా. ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే ఒక భావనతో పూజాది కార్యక్రమాలు అన్నీ చేసి చాలా చక్కగా ఉండండి. మీకు ఆ ముట్టైన 4 రోజులు దూరంగా ఉండి 5వ రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు. ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క మాల, దీనికి ఏమైనా నియమాలతో కూడినటువంటి రకాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకటేనా అంటే ఇది గురుముద్ర, ఒకటే పద్ధతి ఉంటుంది. అందులో వేసుకునే మాలలు ఉంటాయి చూసారా. తులసి మాల వేసుకోవచ్చు, రుద్రాక్షమాల వేసుకోవచ్చు, స్ఫటికమాల వేసుకోవచ్చు, కరుంగాళి మాల వేసుకోవచ్చు. మాలలో ఆ వేసుకునే మాలలో 2 మాలలు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా టెక్నికల్గా తయారయ్యింది కదా. ఈ మాల అంటే టెక్నికల్గా ఎవరో తయారు చేస్తూ ఉంటారు, పొరపాటుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దీక్షను కాపాడడానికి తోడు మాల అంటారు కాబట్టి ఆ 2 మాలగా వేసుకోవడం మంచిది. ఆ మాల వేసుకునేటప్పుడే అవన్నీ కూడా నాసిరకంగా లేకుండా కరెక్ట్గా ఉన్నది ముందే, అందుకే ముందు రోజే అన్ని చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. దీక్ష అనేది ఒకటే నియమావళియే. అది కన్యస్వామిగా పోయినా గురుస్వామిగా పోయినా నియమాలు మారదు, రకాలు మారదు, ఒకటే మాల. దానికి ఏం చెప్పారు? ఒకే ఒక లక్ష్యం శబరిమామల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం 18 ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఈ మాలలో ఒకటే మాల, ఒకటే మంత్రం, ఒకటే దర్శనం, ఒకటే మార్గం శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా. ఇది మంచి ప్రశ్న కదా. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం, చన్నీటి స్నానం చేయడం, కార్తీక మాసంలో మాల వేసుకోవాలి. మాకు అవకాశం లేదండి, మాకు ఉద్యోగం వ్యాపార వృత్తి ఉందని చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను, నేను సెప్టెంబర్లో వేసుకుంటాను, అక్టోబర్లో వేసుకుంటాను కాదు. ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలి అంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలగుతుంది. చన్నీటి స్నానం చేయడం, చక్కగా నల్లటి వస్త్రములు, దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు? నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అలా స్వామివారి వస్త్రాలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, గంధము, విభూది, కుంకుమ, స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం. దీంతో పాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం, తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బట్టలు అనేది కామన్. స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా, సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం, ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలతో నామస్మరణ చేయడం. సూర్యుడు ఉదయించడానికి ముందు మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి. ఇక అదంతా కూడాను. ఇక్కడ పూజ అయిపోయింది, వృత్తిలో చాలా గట్టిగా చేయాలి. మీరు ఇంతకుముందు 1 గంట సేపు చేశారంటే ఇప్పుడు 2 గంటల సేపు వృత్తి చేయాలి. ఎందుకంటే ఆ గంట సేపు చేసినటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు చూసా, మీ వృత్తి చేస్తారు చూసారా, ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర, దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు, పూజ అంతా కూడా పెట్టుకుంటారు. ఇక భోజనానికి వచ్చేటప్పుడు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయడం, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం, 1 లేదా 2 ఐటెంతో భోజనం చేయాలి. ఇంకా దొరికింది కదా అని చెప్పి పెళ్లి రకాలు ఇప్పుడు చాలామంది పూజల్లో చూస్తున్నాం,
18 రకాలు పెట్టాలి, 25 రకాలు పెట్టాలి, అవన్నీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దీక్ష నిద్రలో కానీ స్నానంలో కానీ వీర్యం స్ఖలితమైపోతుంది. కాబట్టి నిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్య దీక్ష పోదు. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం. సాయంత్రం అల్పాహారం. వృత్తిని మాత్రం ఇంకెక్కువసేపు చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పులు లేకుండా ఉండడం, మధుమాంసాలకి దూరంగా ఉండడం, ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో పిలవడం, ఆడవాళ్ళని మాత, అమ్మ అని పిలవడం, ఇలా నేర్చుకోవాలి. మళ్ళీ వృత్తికి వెళ్ళేవాళ్ళు మీ యొక్క వృత్తిపరమైనటువంటి డీటెయిల్ ఎలా ఉండమన్నారో మీ ఆర్గనైజేషన్ అలాగే ఉండాలి. అలా చేయండి. కింద పడుకోవడం, చక్కగా ఒక బెడ్షీట్ లాంటిది కలుపుకొని చక్కగా కింద పడుకోవడం. ఈ పనికిరాని వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూసి టైంపాస్ చేసి భక్తికి దూరంగా ఉండకండి. స్వామి వారితో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఈ టీవీ ద్వారా నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో, అలాగే స్వామి మీ ముందర ఉంటే మీరు చెప్పింది స్వామివారు వింటారనే ఒక భావనతో పూజ చేయండి. తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది. శరణమయ్యప్ప.